ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాటను నీకు తెలియజేయడానికి ఆశపడుచుండగా, ఈ యొక్క మాటను వినడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే వాక్యాన్ని ధ్యానించుకుందాము. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిస్తమా మనం ఎంతవరకు కూడా మనం ఎంత కాలం నుంచో ప్రార్థన చేస్తున్నాం కదా. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు కన్నీరు విడిచిన కన్నీరు, అవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసి ఉన్నారంట. నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తున్నావో, నువ్వు దేనికోసం విజ్ఞాపన చేస్తున్నావో, నువ్వు దేవుని కోసం మొరపెడుతున్నావో ఆ ప్రార్థన దేవుడు విని ఉన్నారంట. ఇంకా చాలామంది కూడా ప్రార్థన చేయలేకపోయారేమో. ఇంకా చాలామంది నేను ఎలా ప్రార్థన చేయాలని చెప్పేసి నన్ను అడుగుచూ ఉన్నారు కదా. నిజంగా నీవు కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లయితే నీకున్న బాధ, నీకున్న వేదన, నీకున్న సమస్తము కన్నీరు విడిచి దేవుని దగ్గర చెప్పుకున్నట్లయితే ఆయన ఇప్పుడు ఎలాగైతే విన్నారో నీ ప్రతి ప్రార్థనను, ప్రతి క్షణం, ప్రతి నిత్యం నీ ప్రార్థనను విని తగిన కాలంలో జవాబు దయచేయడానికి దేవుని సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట నమ్మిన వాళ్ళైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగానండి, మన ప్రార్థనలు ఊరికి పోవండి. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా ఊరికి పోవు. మన ప్రార్థనలు మనల్ని ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ ఉంటాయి, ఎల్లప్పుడూ కూడా మనల్ని దీవిస్తూ ఉంటాయి. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు విని అవన్నీ కూడా ఒక ఆశీర్వాదములుగా, ఒక మేలుగా, దీవెనలుగా మనకి కృమ్మరిస్తూ ఉంటారు. ఇప్పటి సమయంలో దేవాది దేవుడు అంటున్నారు కదా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీరు నేను చూశాను, నీవు మొరపెట్టిన ప్రతి మొరను నేను విన్నాను అంటారు. నీవు విడిచిన ప్రతి ఒక్క కన్నీరు దేవుడు చూశాడమ్మా. ఇంకా బాధపడద్దు, ఇంకా నీవు దిగులు పడద్దు, నువ్వు చింతపడద్దు. నీ ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించిన, నీ కన్నీరు కార్చి ప్రార్థించావు కాబట్టి, నువ్వు నిజంగా హృదయపూర్వకంగా దేవుడిని అడిగావు కాబట్టి, నువ్వు నిజంగా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దినమున నీకు వాగ్దానం చేస్తున్నారు. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి ఉన్నారని. కాబట్టి ధైర్యంతో ఉందాం. నిరీక్షణ లేకుండా మనము ఇంతవరకు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సంతోష గానాలతో దేవుని స్తుతిద్దాం, సంతోష గానాలతో దేవుని ఆరాధిద్దాం. ఈ ప్రార్థనలు దేవుడు అంగీకరించి ఉన్నాడు కాబట్టి ఇక నుంచి ఇంకా కూడా మనము దేవునికి నమ్మకంగా జీవిద్దాం, ఇంకా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుదాం, అనేకులను దేవుని యొద్దకు నడిపించుదుముగాక. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.